హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. సాయిరామ్. ఈరోజు నేను సాయిబాబా పూజ చేస్తున్నానండి. 9 వారాల వ్రతం చేస్తున్నాను. ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను. ఏ రోజు గురువారం, ఏ వారమైనా పర్వాలేదు, గురువారం రోజు గురువారం అయి ఉంటే చాలు. తిథి నక్షత్రం చూసుకొని అవసరం లేదు. బాబా పూజ చేయొచ్చండి. మనకు భక్తి ఉంటే చాలు, భక్తితో చేయొచ్చు. నేను ఎలా చేసుకుంటానో చూపిస్తానండి. నేను ఎన్ని సంవత్సరాల నుండి చేసుకుంటున్నానో కూడా చెప్తానండి. ఇంకో ఈ విధంగా పీట వేసుకోవాలండి. ఇక పీట మీద నేను ఎందుకు ఇలా వేసుకొని రెడీ చేసి చూపించానంటే వీడియో చాలా లెంత్ అవుతుందని నేను అన్ని రెడీ చేసుకొని చూపిస్తున్నానండి. ఇక పీటకు ఇలా రంగోలి ముగ్గేసుకోవాలి, ఇలా పీటకు బొట్లు పెట్టుకోవాలి. ఇక దీని మీద ఈ విధంగా స్లేట్ తీసుకోవాలండి. ఇక్కడ ఇలా సాయిరామ్ అని నేను రాసుకున్నాను. ఇది పీట మీద ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని దీని మీద ఇలా బట్ట పరుచుకోవాలండి. ఇలా బట్ట పరుచుకోవాలి. ఈ బట్ట మీద కూడా ఇలా ముగ్గేసుకోవాలి. 9 వారాలు ఇదే టవల్ తీసుకోవాలండి. టవల్ తీసుకోవాలి. 9 వారాలు ఇలా పద్మదళం ముగ్గేసుకోవాలి. ఈ టవల్ మాత్రం తెల్లదే తీసుకోవాలండి, కలర్ కాదు. 9 వారాలు ఈ తెల్ల టవల్, ఈ ఒక్క టవల్తోనే మనం పూజ చేసుకోవచ్చు. ఫస్ట్ రోజు ఒక స్లేటు టవల్ తెచ్చుకుంటే చాలు, మనం దీంతో పూజ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం రంగోలు వేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి బాబాను. ఇలా పూలు ఎక్కువ మట్టుకు బాబాకు చామంతి పూలు, ఎల్లో కలర్ పూలు పెట్టాలండి. ఏవైనా సరే ఎల్లో కలర్ పూలు పెట్టాలి. ఈ గురువారం వ్రతంకు మాత్రము ఈ విధంగా బాబాకు ఇలా రెడీ చేసుకున్నాను. ఇవి బాబా పాదాలండి. ఇవి మా పసుపు, ఇది పసుపు గణపతి అండి. ఫస్ట్ మనం గణేశునికి మనకు ఎటువంటి విఘ్నాలు రాకుండా పూజకు గణేశుని పెట్టుకోవాలండి. ఇక పసుపు గణపతిని పెట్టుకున్నా. వెండి అవి ఉన్నాయి కానీ అవి కాదు, పసుపు గణపతి ముఖ్యమండి. నేను అందుకే పసుపు గణపతి పెట్టుకున్నాను. ఇది రాని వాళ్ళకు మాత్రమే చెప్తున్నానండి. పూజ చేసుకొని రాని వాళ్ళకు ఈ విధంగా పెట్టుకోవాలి. బాబాని ఈ విధంగా బొట్లు పెట్టి రెడీ చేసుకోవాలి. ఇగో కలశంలా మంచిగా నీళ్ళేసి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసాను. నేను ఇగో కలశంకు ఇలా కలశం టెంకాయ పెట్టుకున్నాను. ఇవి 5 ఆకులండి. ఈ విధంగా పెట్టుకుంటాను నేను ఎప్పుడు. నేను 13 ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఈ విధంగా పెట్టుకుంటానండి. ఇగో ఇది ప్రసాదము. నేను మళ్ళీ వంట వేసి నేను ఏం వండుకొని తింటానో బాబాకి అవన్నీ గురువారం పడతానండి. 9 వారాలు ఈ విధంగా చేసుకుంటానండి. ఇది ఫస్ట్ చూపిస్తున్నానండి. ఫస్ట్ వారం కాబట్టి నేను చూపిస్తున్నా. మళ్ళీ 9వ వారం ఉద్యాపన రోజు చూపిస్తాను. ఇది మళ్ళీ వారం అంటే చాలా లెంత్ అవుతాయండి వీడియోలు. అందుకు ఫస్ట్ వారం చూపిస్తున్నా. నేను బాబా వ్రతం నేను బాబా ఈ 9 వారాల పూజ చేయబట్టి 13-14 ఏళ్ళు అయింది. సంవత్సరం చేస్తానండి. నాకు చాలా కష్టం ఉండేయండి. ఈ పూజ చేసిన నుంచి నాకు ఆరోగ్యం కానీ అన్ని విధాలా మంచిగా ఉందండి. ఈ బుక్ మాత్రమే చదువుతాను. వేరే చాలా ఉన్నాయి బాబాయ్. నేను ఈ 14 సంవత్సరాల నుంచి ఇది చదువుతానండి. ఈ విధంగా ఈ బుక్ను ఇది అలానే దాచుకున్నానండి. ఈ బుక్లు అన్ని లాంగ్వేజ్లలో దొరుకుతాయండి. బుక్ స్టాల్లో దొరుకుతుంది. బాబా గుడిలా కూడా అమ్ముతారండి. వీటిని బాబా గుడిలా కూడా దొరుకుతుంది. షిరిడి కంపల్సరీ షిరిడి పోతే అక్కడ దొరుకుతాయండి. ఈ బుక్ నేను షిరిడిలో తెచ్చుకున్న బుక్ అండి. నేను అప్పటి నుంచి పూజ చేస్తూనే ఉన్నా. నాకైతే చాలా బాగుందండి. మీరు కూడా చేయండి. మీరేమన్నా కోరిక అనుకొని 9 వారాలు చేయండి. మీ పిల్లల చదువులు కానీ, ఆరోగ్యం కానీ, ఇంట్లో ఉద్యోగాలు కానీ, ఇంకా ఎలాంటి ఈ లవ్వులు అలా బాధలు, ఇంకే బాధలున్నా చేయండి. చాలా మంచిగా అవుతుంది సంసార విషయంలో. ఒక ఇల్లు కోరిక, సంథింగ్ ఏ కోరిక ఉన్నా అలా పూజ చేయండి. చాలా మంచిగా అవుతుంది. నేను 4 ఏళ్ల నుంచి చేస్తున్నానండి. ఈ బాబా సాక్షిగా నాకు అప్పటి నుంచి చాలా మంచిగా ఉందండి. మీరు చేయండి. ఇది పత్రిదళం అండి. ఇది గణేశునికి, మళ్ళీ బాబాకి. ఇది బాబా అన్నీ నేనే, శివుణ్ణి అన్నీ నేనే అంటాడు కాబట్టి అన్నీ బాబాగా
కొలుచుకుంటున్నాను. నాకైతే ఆ బాబా చేయవల్ల చాలా మంచిగా ఉందండి. ఇంకా దీపారాధన చేసుకుందాం, మనం దీపాలు వెలిగించుకుందాము. శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతి బ్రహ్మ తస్మై హృదయ శాశ్వతమస్తే శాంతి 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 శాంతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమో నమః. శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. చూడండి, నేను గణపతి అష్టోత్తరం చదువుకుంటున్నాను. ఇది అంతా చదివేది పెడితే చాలా లెంత్ అవుతుందండి. మీరు టీవీలా వీడియోలా యూట్యూబ్లా మరి అలా పెట్టుకొని చదువుకోవచ్చు. చదవచ్చిన వాళ్ళు అలా చదువుకోవచ్చు, ఎలానైనా చదువుకోవచ్చు. నేను గణపతి అష్టోత్తరం చదువుతున్నానండి. ఓం గజాననాయ నమః. గణేష అష్టోత్తరం అయిపోయిందండి. సాయిబాబా అష్టోత్తరం చదువుకుందాము. అయినాక రథకథ చదువుదాము. ఇలా కంకణాలు కట్టుకోవాలండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కట్టుకోవచ్చు. కానీ హస్బెండ్ అండ్ వైఫ్ పూజ చేసే వాళ్ళు భార్య భర్తలు కట్టుకోవాలి. ఇక వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనమైనా ఒక్కరం కట్టుకోవచ్చండి. ఈ విధంగా కంకణాలు చేసుకొని ఇలా బాబా దగ్గర పెట్టి ఉంచి ఇగో ఇప్పుడు కట్టుకొని కథ చదువుదామండి. నేను ఇప్పుడు వ్రత కథ చదువుతానండి. బాబా వ్రత కథ చదువుతాను. నేను కథ మొత్తం చదువుతాను, చూడండి ఎలా ఉందో వినండి. సాయిబాబా వ్రత కథ ప్రారంభము. కోకిల అను సాధువైన స్త్రీ తన భర్త మహేషుతో ఒక నగరంలో నివసిస్తుంది. పరస్పర ప్రేమానురాగాలతో అన్యోన్యంగా వారు సంసారము సాగిస్తున్నారు. కానీ మహేష్ది దెబ్బలాడు స్వభావము. ప్లీజ్ అండి, ఏమనుకోకండి, మా పక్కన బిల్డింగ్ కడుతురు, అలా సౌండ్ను ఆపలేకపోతున్నామండి. దెబ్బలాడు స్వభావము మరియు అతన్ని మాటలలో భాషలలో సభ్యత అను హద్దులే ఉండేవి కావు. ఇరుగు పొరుగు వాళ్లకు మహేషు స్వభావము చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ కోకిల చాలా శాంత స్వభావురాలైన భక్తురాలు. అపారమైన విశ్వాసంతో ఆమె చాలా సహనంతో అన్ని కష్టాలను వహిస్తుండేది. కాలక్రమంగా ఆమె భర్త యొక్క వ్యాపారము దెబ్బతినగా సంసారము సాగడమే కష్టంగా ఉండేది. కానీ మహేషు దెబ్బలాడు స్వభావము దెబ్బలాడు మహేషుది పొద్దస్థానము ఇబ్బందులకు గురి అవుతూ చీటికి మాటికి భార్యతో పోరాడుతూ ఉండేవాడు. ఒక రోజు మధ్యాహ్నమందు ఒక సాధువు వారి గృహమునందు నిలిచాడు. ఆ సాధువు కోకిల వందనము చూసి బియ్యము మరి పప్పు భిక్షము అడుగుతూ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక అని కోకిలను దీవించినాడు. కోకిల చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషమనేది రాయబడలేదంటూ తన విషాదగాథను చెప్పుకుంది. ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును 9 గురువారములు ఆచరించుమని ఉపదేశించినాడు. వ్రతము సమయమునందు పళ్ళు పానీయములు లేక ఒక్క పూట ఆహారము వ్రతము మాత్రము భుజించాలని ఆదేశించినాడు. సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్లి ప్రార్థించాలని లేదా గృహంలో సాయి పూజను ఆచరించి 9 గురువారములు తన శక్తి సమర్థులకు అనుగుణంగా నిర్దేశించబడిన నియమాలను నియమాలు అనుసరించి బీదలకు అన్నదానము గావించి 5 మందికి లేక 11 మందికి సాయి వ్రత పుస్తకములను ఉచితంగా విత్వారణ గావించాలి. ఈ వ్రతము ఆచరణ చాలా మహత్యపూరితమైనది. ఈ వ్రతము భక్తుని యొక్క కోరికలను తీర్చును. కానీ భక్తునికి సాయిపై ప్రగాఢ విశ్వాసము మరియు భక్తి ఉండాలి. ఏ భక్తుడైతే ఈ వ్రతమును నియమానుసారంగా భక్తి శ్రద్ధలతో ఆచరించును అతని సమస్త కోరికలు ప్రార్థనలో సఫల్యము గావించును, సాయిబాబా అనుగ్రహము లభించును అని ఆ సాధువు చెప్పెను. కోకిల కూడా ఈ నవ గురువార వ్రతమును ఆచరించాలన్న దీక్షను గైకొని నిర్దేశించబడిన నియమానుసారంగా బీద సాధువులకు అన్నదానము గావించి సాయి వ్రత పుస్తకములను 9వ గురువారము ఉచితంగా
విత్వారణ గావించి వ్రత దీక్షను పూర్తి గావించినది. అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలన్నీ మాయమైనవి. గృహంలో సుఖ శాంతి వెలసినది. మహేషు యొక్క కలహ స్వభావము శాంతంగా అంతరించినది. అతని వ్యాపారము కొనసాగినది. వారి జీవనము వృద్ధి చెందినది మరియు ఆనందంతో జీవనము కొనసాగించడం మొదలు పెట్టారు. ఒక దినము సూరత్ నుండి కోకిల యొక్క బావ అతని భార్య కోకిల ఇంటికి వచ్చేశారు. వారు తన పిల్లలు చదువుల్లో బాగా వెనకపడ్డారనియో పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదనియో వ్యాపోయారు. కోకిల వారి 9 గురువారంల సాయిబాబా వ్రతమును గురించి వివరించినది. ఆత్మవిశ్వాసంతో మరియు సహనంతో సాయిబాబాను ప్రార్థించినచో వారి పిల్లలు చదువుల్లో ప్రగతి చూపనని వారికి సలహా ఇచ్చినది. కోకిల యొక్క భార్య వారికి వ్రతము యొక్క వివరణములను చెప్పమంది. 9 గురువారములో ఫలములు పానీయములు తీసుకొని ఉపవాసము ఉంటే గాని 9 గురువారములో సాయి మందిరంలో సాయినాథుని దర్శనము చేసుకోవాలి. ఏ భక్తుడైనా స్త్రీ పురుష వయసు భేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఏ కులం వారైనా సరే, ఏ మతం వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతము సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితో ఆచరించినచో మహత్యపూరితమైన ఫలములు ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే, కోరికలు తీరాలంటే భక్తిపూరితంగా సాయి భగవాను ప్రార్థించి గురువారము రోజున ఈ వ్రతము ప్రారంభించాలి. ఉదయమైనను సాయంత్ర సమయమైనను ఈ పూజను ఆచరించవచ్చును. ఒక్క పలకను సింహాసనంగా అమర్చి ఒక్క వస్త్రము దానిపై పరచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహమును గాని ప్రతిష్ఠించి సాయినాథుని నెత్తిపై చందనము మరియు కుంకుమ తిలకము దిద్దాలి. పూలమాలను గాని పసుపు రంగు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీప స్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాణి అగర్ధూపంలో సమర్పించి సాయిబాబా వ్రతగాథను భక్తితో అధ్యయనము చేయాలి. చదవలేని వారు ధ్యానము చేస్తూ సాయిబాబాను ప్రార్థించాలి. హృదయపూర్వకంగా ప్రార్థనలను భక్తితో కోరికలను విన్నపించుకోవాలి. తరువాత సాయినాథునికి నైవేద్యము సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలో ఉన్న చక్కెర గాని మిఠాయి గాని ఫలములు గాని నైవేద్యంగా సమర్పించాలి. వ్రతంలో కూర్చున్న వారు పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి. కాఫీ గాని టీ గాని లేక మిఠాయిలు గాని ఫలములు గాని ఆహారంగా సేవించాలి. లేక వ్రతము ఆచరించు భక్తుడు ఒకే పూట మధ్యాహ్నము గాని రాత్రి గాని ఆహారము సేవించి వ్రతమును ఆచరించాలి. పూర్తిగా ఉపవాసముండి గాని లేక ఆకలి కడుపుతో గాని ఈ వ్రతమును ఆచరించరాదు. వీలైనచో 9 గురువారములో సాయి మందిరమునకు వెళ్లి ప్రార్థించాలి. సాయిబాబా మందిరము దగ్గర లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్లినా ఈ వ్రతమును కొనసాగించవచ్చును. 9 గురువారములో 9 గురువారములో స్త్రీలు మైలపడితే లేక ఏదో కారణము చేత గాని పూజను ఆచరించనచో ఆ గురువారము వదిలివేయవచ్చును. వదిలివేయబడిన గురువారము లెక్కించరాదు. మరియు రాబోవు గురువారము ఈ పూజను ఆచరించి 9 గురువారములో 9 గురువారములో పూర్తి చేసి పై విధంగా సాయంత్రము 9 గురువారంలో పూర్తి చేయవలను. పూర్తి చేసిన ఆపై విధముగా ఈ సాయంత్రము చేయాలని కోకిల వారిని వివరించినది. ఈపై కొన్ని దినముల తర్వాత సూరత్లో ఉన్న కోకిల అక్క బావల నుండి కోకిలకు ఉత్తరము వచ్చినది. ఆమె పిల్లలు సాయి వ్రతమును ప్రారంభించినారని పిల్లలు బాగా ఉత్తరణలుగా
కోకిలకు ఉత్తరము బావల నుండి కోకిలకు ఉత్తరము వచ్చింది. ఆమె పిల్లలు షాయి వ్రతము ప్రారంభించినారనియు, పిల్లలు బాగా చదువుతున్నారనియు, తాము సైతం వ్రతము ఆచరించి షాయి వ్రతం పుస్తకములను ఉచితంగా పంచినామనియు ఆ ఉత్తరం ద్వారా తెలియజేశారు. ఆ వ్రతము ఆచరించడం ద్వారా ఆమె స్నేహితురాలి యొక్క నగల కుమార్తెకు ఒక చక్కని అబ్బాయితో వివాహము నిశ్చయమైనదనియు, పక్కింటి ఆమె నగల పెట్టె కనబడకపోగా వారు షాయి వ్రతము ఆచరించిన 2 నెలలకు పోగొట్టుకున్న నగల పెట్టెను ఎవరో ఆగంతకుడు వారికి పంపాడనియు ఆ ఉత్తరం ద్వారా తెలియజేసింది. ఇంత అద్భుతమైన అనుభవాలను ఉత్తరం ద్వారా కోకిలకు తెలియజేసింది. ఆ కోకిల షాయి భగవానుని శక్తిని షాయి వ్రత మహిమను తెలుసుకున్నది. దీనితో షాయినాథుని మీదున్న భక్తి మరియు ప్రగాఢమైనది. ఓ షాయినాథ, మమ్ము దీవించుము, మాపై నీ కరుణ కృప చూపించుము. నిషాజాని గారి అనుభవము, తనకున్న రోగము ఏదైనా కాని భక్తుడు సంకటంలో నిరాశతో కడకు షాయి పాదాలయందు శరణాగతుడైతే షాయి అని ప్రార్థించితే ఆ బాధలు తొలగిపోతాయి. ఆ రోగము నుండి కోలుకుంటారు. ఆమె మోకాలు నొప్పి తీవ్రంగా బాధపడుతుండేదాన్ని. కొన్ని దినముల క్రితము నా కాలు విరిగింది. శస్త్రచికిత్స అవసరముందని వైద్యుడు సలహా ఇచ్చాడు. కానీ నేను వద్దన్నాను. కొన్ని రోజుల తర్వాత నేను కోలుకున్నాను. అకస్మాత్తుగా నొప్పి మళ్ళీ మొదలైంది. 1 వారము మొత్తం 1 అడుగు వేయడానికి కూడా వీలు కాలేదు. సెలవు రోజుల్లో మా కుటుంబ సభ్యులందరూ షిరిడి పయనానికి, రాజస్థాన్ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వారి వెంట వెళ్లాలన్న యోచన కూడా చేయడం సాధ్యం కాలేని స్థితిలో నేనున్నాను. నా కాళ్ల బాధ తీవ్రంతో నా దుస్థితిని చెప్పుకొని చాలా దుఃఖించాను. నా జీవితంలో ఇక ముందెన్నడూ నయం కాదన్న భావంతో కృషించిపోయాను. కానీ నాకు సాయినాథునిపై నమ్మకము, భక్తి ఎక్కువ. ఇంతకు ముందే ఎన్నోసార్లు ఉపవాసంతో ప్రార్థించాను. కానీ నిర్దేశించబడిన నియమాలు పాటించలేదు. పరిచయస్తులొక్కరు 9 గురువారాల షాయి వ్రతము మహిమను నాకు తెలియజేశారు. నేను వ్రతమును ఆచరించాలన్న కోరిక నాకు కలిగింది. ఎలాగైనా ధైర్యము చేసుకొని నా స్కూటీ మీద షాయి మందిరానికి వెళ్ళాను. నేను షిరిడి దర్శించాలన్న, రాజస్థాన్కు పయనించాలనియు నా కాళ్ళ బాధ అతి తీవ్రంగా ఉండబట్టి ఇదేలా సాధ్యమనియు ఆ షాయి మందిరం నుండి బయట అడుగు పెట్టగానే నా మోకాలు నొప్పి నయమైందంటే నేను 9 గురువారములు షాయి వ్రతమును ఆచరించుదననియు ప్రతిజ్ఞ చేసి షాయి కరుణామయి భక్తిపూర్వకంగా ప్రార్థించాను. నా జీవితంలో అటువంటి అద్భుతమైన మహాత్యమును ఎప్పుడూ అనుభవించలేదు. నేనెప్పుడు షాయి మందిరం నుండి బయటకి అడుగు పెట్టగానే నా మోకాలు నొప్పి బాధ అత్యాశ్చర్యకరంగా అదృశ్యమైనది. నా ఆనందానికి అద్దు లేకుండా పోయింది. నేను షిరిడి, రాజస్థాన్లకు వెళ్ళాను. ఎంతో దూరం నడిచాను. కొండలపైకి సైతం ఏ నొప్పి లేకుండా సాయినాథుని ఆశీర్వాదంతో నడిచాను. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నాదాయ షిరిడి క్షేత్రవాసాయ మహావిష్టదాయకాయ మైతమంగళం. మైతమంగళం. లోకనాదాయ భక్తిలోక సంరక్షకాయ నాగలోకసూత్యాయ నవ్యమంగళం. నాగలోకసూత్యాయ నవ్యమంగళం. భక్తి బృందవందితాయ
బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం శాని సాయినాథాయ క్షేత్రవాసాయ మమాభీష్టదాయకాయ మైతమంగళం మమాభీష్టదాయకాయ మైతమంగళం సత్యతా బోధకాయ సాధువేషతాయ సత్యదా బోధకాయ సాధువేషతాయ తే నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం స్వామి సాయినాథాయ క్షేత్రవాసాయ మమాభీష్టదాయకాయ మైతమంగళం మమాభీష్టదాయకాయ మైతమంగళం ओम श्री साईनाथ महाराज की जय अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय అయిపోయిందండి ఇలా టెంకాయ కొట్టుకోవాలి ఆరతించుకోవాలి ఇది వ్రతం అయిపోయింది మళ్ళీ సాయంత్రం ఒకసారి దీపం వెలిగించి బాబాకి ఆరతి ఇచ్చి మళ్ళీ ఆ దీపం కొండెక్కినాక అప్పుడు బాబా ఫోటో కదిలించుకోవాలండి ఎందుకంటే రేపు శుక్రవారం కదిలించొద్దు మళ్ళీ శనివారం దానికి ఇలా ఉంచాలి అందుకని ఈరోజు నైట్కే కదిలించుకోవచ్చు కదిలించుకొని మళ్ళీ గురువారం రోజు ఈ విధంగానే పెట్టుకొని మళ్ళీ గురువారం అలా 9 వారాలు పూర్తి చేయాలి లాస్ట్ 9వ వారం నాడు ఉద్యాపన చేసుకోవచ్చండి ఉద్యాపన రోజు మళ్ళీ చూపిస్తానండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి